తెలంగాణలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ప్రోత్సాహంగా కీలక చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్ లోని బీసీ స్టడీస్ సర్కిల్ థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆలోచనల మేరకు రాజీవ్ అభయ హస్తం పథకం ద్వారా సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా నాణ్యమైన శిక్షణ కూడా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీ స్టడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా సివిల్స్ అభ్యర్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు థీమ్ సాంగ్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత స్థాయికి దక్కించుకోవాలని యువతకు మంత్రి పిలుపునిచ్చారు. బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్గా హరికృష్ణ గారు, తెలంగాణ ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి ఆలోచన మేరకు రాజీవ్ అభయహస్తంతో గ్రూప్ 1 రాసేటువంటి వాళ్ళకి కానీ సివిల్స్ రాసేటువంటి వాళ్ళకి సంబంధించిన ఇష్యూలో ఆర్థిక సహకారం మాత్రమే అందించకుండా మరి సరి అయినటువంటి శిక్షణ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో సివిల్స్ సాధించాలనే ఆలోచనతో జరుగుతున్నటువంటి సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్లో దాదాపు 100 మంది సివిల్స్ ప్రిలిమినరీ 24వ తారీఖు నాడు రాసే పరీక్షకు సంబంధించి గతంలోనే సివిల్స్ ర్యాంకర్స్ తోటి కొంత మోటివేషన్ చేయించడం కానీ ప్రత్యేకమైనటువంటి తరగతులు తీసుకునే విధంగా ఒక మోటివేషనల్ సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా వీరికి అభినందన తెలియజేస్తూ ఆ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా ఆత్మధైర్యంతో ఆత్మస్థైర్యంతో సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఒక ఉన్నత అధికారులుగా పొందేటువంటి అవకాశాన్ని జారవిడుచుకోకుండా